সেই সমস্ত কাটমানির টাকা আগামী 4 তারিখ পঞ্চায়েতের বাড়ির থেকে সকলকে নিয়ে যাওয়ার জন্য অনুরোধ করা হচ্ছে। ఒక ఆటో రిక్షాకి పైన మైక్ని కట్టుకుని వచ్చి ప్రజల ముందు నిలబడి బహిరంగంగా ప్రకటన ఇస్తున్న ఈ సీన్ చూడండి. ఇది నిజంగా చాలా చాలా చిత్రమైన సీన్. ఇది ఏమిటో మీకు అర్థమైందా? ఇదేమిటి అంటే ప్రజల వద్ద కట్మని అన్న పేరుతో దోచుకున్న సొమ్ములను రిటర్న్ ఇస్తున్నాం, వచ్చి తీసుకోండి అని చెప్పే ప్రకటన. ఇలాంటి సీన్, ఇలాంటి ఒక ప్రకటనని మరెక్కడైనా చూడగలమా? ఇది చాలా పెద్ద వింత గదా. మీ వద్ద వసూలు చేసిన రౌడీ మామూలు రిటర్న్ ఇస్తున్నాం అని గతంలో ఎక్కడైనా ఈ విధంగా ఆటోకి మైక్ని కట్టుకుని వచ్చి చెప్పడం చూశామా? మరి అలా చెప్తున్నారు అంటే వారు ఎంతలా వణికి చస్తున్నారు, ప్రజలు వారిని ఎంతగా వణికిస్తున్నారు ప్రభుత్వం మారగానే అనేది అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారగానే, బీజేపీ ప్రభుత్వం రాగానే ప్రజలు స్వతంత్రం వచ్చినట్టుగా ఎలా ఫీల్ అవుతున్నారో, తమకు ఇంతకాలం జరిగిన దారుణ అన్యాయానికి ఎలా స్పందిస్తున్నారో ఈ సీన్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలన వెస్ట్ బెంగాల్ని, వెస్ట్ బెంగాల్ ప్రజలని అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారులా ఎంతలా మార్చింది అంటే ఈ రకం సీన్స్ చూస్తే అర్థమవుతుంది. అనేక రకాలుగా ఇంతకాలం ప్రజల వద్ద నుండి మామూలు లంచాలు వసూలు చేస్తూ వచ్చారు. ఇలా వసూలు చేయడం కూడా టీఎంసీ ప్రభుత్వం యొక్క అధికారిక నిర్ణయం అన్నట్టుగా వసూలు చేశారు. వసూలు చేసిన వారంతా టీఎంసీకి చెందిన నాయకులు లేదా టీఎంసీకి చెందిన సిండికేట్ అండ్ గూండాలు.